గీతామకరందం 1వ అధ్యాయం 7, 8, 9 శ్లోకాలు. ఆస్మకం తు విశిష్టాయే తాన్ని బోధద్యోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాసు బ్రవిమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యములో ప్రముఖులు, సేవా నాయకులు, ఎరుకలతో వారలను జ్ఞాపకం కొరకు మీకు చెప్పుచున్నాను వినుడు. ప్రతిపక్ష వీరులను మాత్రము తెలిసినచో ద్రోణులు ఒకవేళ అధైర్యము కలుగునేమో అని తలంచి ధైర్యోత్పాదము కొరకు స్వీయ శూర విధుల కొరకు సూర్య దుర్యోధనుల కొరకు తెలుపును ఆరంభించుచున్నాను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ నమితింజయా అశ్వత్థామా వికర్ణచ్చ సౌమాధత్తి సదైవ చ అన్యే చ బహు వసూరమద్ధరిద్ధ చ త జీవితా నానాశాస్త్ర ప్రహారణస్యేర్వే యుద్ధో విశారద. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమునందు జయశీలుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఇంకనూ నా కొరకు తమ జీవితములను ధారబోయినట్టు ఇతర సూరులు అందరూ యుద్ధ సమృద్ధులై వేద శాస్త్ర సంపన్నులై ఇచ్చట ఉన్నారు. ద్రోణుడి పేరు ఎలా చెప్పవలను? ద్రోణుడు ఏమి భావించుతున్నాడు? సందేహించు గురువునకు ప్రప్రథమంగా ఎన్నుకొని భావ్యమని తలచి తిని. 2 దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకములను లెక్కించుచున్నాడు. త్యక్త జీవితాశ అను పదము దుర్యోధనుడు ముఖతలమును పెట్టి తన వారందరూ నశించి పోవుతున్నది ముందుగానే అతని అంతరాత్మను భావించి ఉన్నది తోడుచున్నది. ఆ ప్రకారము పలుకుట దుర్యోధనుడుకు దిండిమిత్తము కొందరికి. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మభిరక్షితం పర్యాప్తమిదమేతశం భవం భృమరక్షితం. అట్టి సూర్యుడు మన సైన్యమును భీష్మునిచే గావింపబడి అపరిమితంగా ఉన్నది. పాండవుల యొక్క ఈ సేన భీముని యొక్క రక్షింప పరిమితమవుతున్నది. అసమర్థులు అనుభావము ప్రకటించిరి. కాబట్టి ఏలనగా దుర్యోధనుడు ఇదివరలో ఉద్యోగపరం ధృతరాష్ట్ర భీష్మ పర్వములను గూర్చి మిక్కుటముగా శ్లాఘించెను. ఉత్సాహపరుచు నిమిత్తము మా విధముగా చెప్పి ఉండిరి.